ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసి సోమవారం పదవి విరమణ చేసిన సబ్బవరపు త్రినాథ రామకాసుకు ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాల్లో ఘన సత్కారం జరిగింది. ఈ సత్కార సభకు ఉమ్మడి విశాఖ జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం జేఏసీ కార్యదర్శి సత్తి నాగేశ్వరరావు రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఏలేరు శ్రీరామమూర్తి, ఏపీ రెవెన్యూ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం జిల్లాలకు చెందిన గ్రామ రెవెన్యూ అధికారులు ఈ సంఘ నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. అలాగే 2015 నుంచి 2024 వరకు మొన్నటిపాలెం గ్రామ రెవెన్యూ అధికారిగా బాధ్యత నిర్వహించడం జరిగింది. అలాగే మన 2024 నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను రిటైర్ అయ్యే వరకు కూడా కేకోటపురం మండలం కేజీపురం గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించడం జరిగింది. అలాగే మరి నా ఉద్యోగ సంఘ నైవేద్యం మరి 2008 మే 28న నేను విఆర్ఓగా జాయిన్ అయితే జూన్లో మే 30 జాయిన్ అయితే జూన్ 10వ తారీఖు లోపునే నన్ను సబ్బవరం మండల గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి అధ్యక్షుడిగా ఆ రోజున్న పెద్దలు ఎన్నుకోవడం జరిగింది. రెవెన్యూ వ్యవస్థలో ఉండడమే నాకు చాలా చాలా సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే ఒక సర్పంచ్గా ఉన్నా, ఎంపీటీసీగా ఉన్నా, ఎంపీపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా సరే వాళ్ళు ఎవరి చేతలు అధికారుల చేత బయట చూసినా లోపల చూసినా ఈ పండుగ వాతావరణం చూస్తే అక్కడే అర్థమవుతుంది. రామకాసన్న గురించి ప్రత్యేకంగా చెప్పాలా. బయట జనాభా, లోపల జనాభా ఇప్పుడు దాకా వేదికేమో కింద నాటిపోయింది. మరి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇందాక వాళ్ళ పాప కూడా మాట్లాడారు, నానా మనకెందుకు ఈ ఉద్యోగం వదిలేసేయచ్చు కదా, మనకు